మనీ రెమ్యూరేటెడ్‌ని ఇక్కడ బంజారాస్‌లో పనిచేస్తున్నాను. ఎట్లా జరుగుతుంది కులగణన సర్వే? కులకర్ణ సర్నే అయితే ఊహించని రీతిలో జరుగుతుందన్న. ఎట్లా అంటే అసలు మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. కానీ మంచి రెస్పాన్స్ అనుకున్నాం, కానీ రెస్పాన్స్ ఏం ఇవ్వడం లేదు. ఎవరు అడిగినా మనకే రిటర్న్ క్వశ్చన్స్ చేస్తున్నారు. మాకేం రాలేదు, మాకేం ఇవ్వలేరు, మీరు ఊరికే ప్రాబ్లం చేయొద్దు, మాకు సతాయించొద్దు, ఎందుకు వస్తుర్రు అట్లా. అసలు ఒక్క ప్రశ్న కాదు, ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం లేదు. లేకపోతే ఎక్కడంటే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఏం చేసుకుంటూ చేసుకోండి ఇట్లా మాట్లాడుతున్నాం. ప్రజల నుంచి అలా వస్తుందంటే ఏమంటున్నారు? వాళ్ళు ఆ మాట అడిగితే మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏంటంటే మెంటల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న, దానికి మనతో ఆన్సర్ లేదు యాక్చువల్గా అయితే. ఇంకా అట్లా మనం ఏం చెప్పడం వాళ్ళు ఒకటే విసిగిపోయినామని చెప్తారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకు చెప్పాలి ఏం కథ అని అట్లా మాట్లాడేస్తారు అని. సంక్షేమ పథకాలు కూడా అడుగుతాం అంటే దానికి ఆ మాట కూడా అడిగితే మాకు ఒక్కరికి వచ్చింది లేదు, కావాల్సి మరి ఎంక్వైరీ చేసుకోండి, మా ఆధార్ నెంబర్స్ ఇస్తాం, పోయి మాట్లాడండి, రేషన్ నెంబర్ ఇస్తాం, మాట్లాడండి, ఆఖరికి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం, మీరు కనుక్కొని నాకు చెప్పండి అంటారు. ఇట్లా రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ అయితే మనకు ఇప్పుడు ఇంటి ముందుకు పోయినందుకైనా కూడా కనీసం ఇట్లా కూర్చోమని అనకపోయినా పర్లేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా అనుకుంటాను, కానీ అది కూడా ఇవ్వడం లేదు. చాలా ప్రాబ్లం చేస్తారు, చెప్పుకొని కూడా అంతా రాంగ్ చెప్తారు. ఒక్కటి కాదు, ఒక్కదానికి కరెక్ట్ మనం మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే అది రాంగ్ అనే చెప్తారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. చేసినందుకు ఏదో చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నాం అంతే. కరెక్ట్ కులగణన సర్వే అనేది కాదు కదా. ఇక వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నాం అన్న. తీసుకొని ఇంకా అవే ఇక వాళ్ళు చెప్పినవి రాసుకుంటున్నాం. చెప్పని మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పనే వదిలేస్తున్నాం. అంటే ప్రజల నుంచి ఎలాంటి సమస్య అంటే ఏం చెప్తున్నారు ప్రధానంగా మీకు? వాళ్ళకైతే ఒకటే అంటారు అన్న, మాకు రావడం లేదు, మీరు ఇప్పిస్తారా, అలాంటి క్వశ్చన్స్ చేస్తారు. మనం ఏం చెప్తుంది చెప్పండి. మీరైనా చెప్పలేరు, నేనైనా చెప్పలేను, నేనేం చెప్తా మీరేం చెప్తా చెప్పండి. ఇస్తారా అంటే మనం ఏమి ఇస్తామన్నా, అంతే. పథకాలు ఇంప్లిమెంట్ కావట్లేదు, సర్వే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ అయితే అడుగుతారు. మీరు తెలియనప్పుడు ఎందుకు వచ్చారు మా ఇంటి ముందరికి అంటారు. మనం చెప్పింది కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. మీకు సరైన అవగాహన ఉందా ఈ సర్వే పైన? ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 75 క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్ రౌండ్. మన ఇంటి డీటెయిల్స్ నుండి క్యాస్ట్ డీటెయిల్స్, మన ఏమంటారు ఆర్థిక లావాదేవీలు ఆల్ రౌండ్, మోస్ట్ పిల్లలు ఏమంటారు ఆధార్ కార్డ్స్ వాళ్ళ ఏమంటారు ఫీమేలా మేలా ఆల్ రౌండ్, ఒక్కటి కాదు రెండు కాదు ఆల్ రౌండ్ ఉన్నాయి. వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, మనతోటి టీవీ ఉందా, ఫోన్ ఉందా, ఆల్ రౌండ్ సర్వే. కులగణన అంటే ఎవరు ఏ కులానికి సంబంధించిన వారు అనే ఉండాలి, కానీ దీంట్లో అప్పులు ఎంత ఉన్నాయి, వెహికల్ ఎంత ఉన్నాయి, ఇది కరెక్టే అంటారు. ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తున్నారు. అవన్నీ ఈ పొద్దు రేపు సామాన్య వ్యక్తులతో ప్రతి ఒక్కరితో ఉంటాయి కాబట్టి మీరు ఎలా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే, మీకు కూడా ఉన్నాయి కదా, మమ్మల్ని ఎలా అడుగుతారంటే ఆల్వేస్ సర్వే ఉంది కాబట్టి అడగవలసి వస్తుంది మేడం, మేము కావాలైతే అడగడం లేదని అంటే. ఇంత చిన్న క్వశ్చన్లు కూడా ఎలా అడుగుతారని అలా కొంచెం కాంప్లికేట్ అయిపోతుందన్న చిన్న చిన్న విషయాలకన్నీ. చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అలా రియాక్ట్ అవుతారు పబ్లిక్. మనం ఏం చెప్పలేకపోతున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది. ఇబ్బంది అంటే ఇక కళ్ళు మొత్తం పీకపోయినాయి అన్న, హెడేక్ ఉంది. ఇప్పుడు ఇక హాస్పిటల్ కూడా వెళ్ళాలని వచ్చింది ఇక్కడికి. ఇక అట్లా ప్రశ్నిస్తారు. చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు మన బాధని. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకున్నా మనం ఏమైనా ఆన్సర్ చెప్తామో లోపే వాళ్ళు డోర్ వేసేస్తున్నారు. ఇంకేం చెప్తాం మనం, ఏం అడుగుతాం. సరే చెప్పింది ఇక వాళ్ళు ఏం చెప్తే కొన్ని చెప్పినా కొన్ని డీటెయిల్స్ చేసుకుంటున్నాం అంతే. ఏ చిన్న క్వశ్చన్స్కి అయినా మనము మీకు ఇప్పుడు నాకు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నా, చెప్పకుండా నేను వెళ్ళిపోతే మీకు కూడా ఆన్సర్ దొరకవు కదండి. అట్లా సేమ్ మా పరిస్థితి కూడా అలాగే ఉంది అంతే. అంటే ఇప్పుడు ఇట్లనే కొనసాగితే కులగణనకు సంబంధించి చాలా క్వశ్చన్లు 75 క్వశ్చన్లలో చాలా వరకు కొంతమంది తప్పు చెప్తా ఉన్నారు, కొంతమంది చెప్పట్లేరు అంటా ఉన్నారు. మరి కరెక్ట్ లెక్క ఎట్లా వస్తుంది? ఇంకా క్వశ్చన్కి అయితే ఏం చెప్పలేమన్నా, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కనుక్కోవడమే ఇంకంతే, అంతకు మించి దారేం లేదు. అందుకే నెంబర్స్ తీసుకుంటున్నాము డైరెక్ట్. ఇంత నెగిటివిటీ ఉన్నారు అందరూ. ఏమో సార్ ఆ విషయం మనకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరు అడిగినా మాకు రాలేదు, మాకేం జరగలేదు, మాకు డబుల్ బెడ్రూమ్ అంటారు, మాకు ఆధార్ కార్డ్ అంటారు, రేషన్ కార్డ్ అంటారు, ఏవి రావడం లేదు. కావస్తే మై ప్రూఫ్స్ ఉన్నాయి చూసుకోండి. ఇంకేమే మనం ఏం చెప్తామన్నా దానికి ఏం చెప్పలేం కదా. అట్లని ఇది పరిస్థితి. ఏదైతే రెమ్యూనరేటర్స్ వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు వీళ్ళకి సానుకూలంగా స్పందించలేక ఇంకా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఇవన్నీ ఏవి కూడా రావట్లేదు, ఎందుకు చేస్తూ ఉన్నారు సర్వే, అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి ప్రభుత్వానికి ఏం అవసరం అంటూ కూడా ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదే దాంతోపాటు ఈ కులగణన సర్వేకి సంబంధించి 75 క్వశ్చన్లు ఉన్నాయంటూ
దీంట్లో మరి ప్రజలు కూడా ఎవరు కూడా దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పట్లేరు. అంటే చాలా వరకు కూడా మళ్ళీ సంక్షేమ పథకాలు వెళ్ళిపోతాయేమో అని చెప్పి కూడా, లేకపోతే వాళ్ళ సొంత ఆస్తులకు సంబంధించి అప్పులకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వానికి ఏం అవసరమో దేనికోసం అడుగుతా ఉంది. కులగణన అంటే ఎంతమంది కులాలు ఎంతమందికి సంబంధించి ఇంట్లో ఉంటారో వాళ్ళ సంబంధించి సంఖ్య తెలుసుకోవాలి, కానీ ఈ లోపల డీటెయిల్స్ అన్నీ కూడా దేనికోసం ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఇక్కడ తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా రెమ్యూనరేటర్లు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నమస్తే. కులగణన పైన ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సర్వే ఉందో ఆ సర్వేకి సంబంధించి ప్రజల రియాక్షన్ ఎట్లా ఉందనే అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10కి సంబంధించి ఇక్కడ ఒక ఎంబీటీ నగర్ సంబంధించి ఒక కాలనీకి అయితే రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ రియాక్షన్ అంటే. ఏం పేరండి? వెంకటస్వామి. ఏం చేస్తుంది? టైలరింగ్. కులగణన చేస్తుంది ప్రభుత్వం సర్వే. మీ ఇంటికి వచ్చిరా? వచ్చారు, మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆధార్ కార్డు అడిగినారు, మా భార్య పేరు అడిగినారు. మా భార్య పేరు అడిగినాక మా పేరు చెప్పినా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు, స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. అంతే. ఏమేమి అడిగారు మరి? గ్యాస్ ఉందని అడిగినారు, లేదు ఉంది అని చెప్పినాము. బండి ఉందంటే బండి ఏం లేదన్నాం. బైకులు అవి ఇవి ఉన్నాయంటే ఏవి లేవు అని చెప్పినాం. అడిగినాం. అడిగితే మాకు రూల్స్ ఉంది అట్లా 52, 55 చెప్పి అడిగినారు. మా అమ్మలో 10 అడగలే, మేము ఉన్నది చెప్పేసాం. 75 అడగలే, వాళ్ళు 10 అడిగినారు అంతే. వాళ్ళేమి ఏం అడగలే. ఎట్లా చూస్తావు కులగణన సర్వే మరి? వేస్ట్ ఇది. ఏదో ఆడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఏదో ముందర వేసుకోవాలి, ఓట్లు అడగాలి అంతే. కానీ ఆయన చేసేలేదు, చేసేలేదు. ఏం ప్రజాపాలన ఏం చేసిండు? ఏం చేసిండు? ఎప్పటి సందో ఉంది బీసీకి, కానీ వాళ్ళు చేస్తారు. వేస్ట్ అందరికి చెప్పేది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది ముందే వేసుకున్నాడు అంతే తప్ప ఆయన చేసేలేదు, సచ్చేయలేదు. సర్వే మంచి జరుగుతుందా మరి? ఎట్లా సర్వే వస్తారు, రాసుకొని వెళ్ళిపోతారు. ఇంతకుముందు మేము ఇచ్చొచ్చినాం, మాకు గ్యాస్ ఫ్రీది, కరెంటు బిల్లుది, మాకు రేకులు ఇల్లే తక్కువనే కాలుతుంది. ఇంతవరకు అది అడ్రస్ లేదు. ఈడిపోతే ఆడుకో అంటాడు, ఆడిపోతే ఈడుకో అంటాడు. కరెంట్ ఆఫీస్కో అంటాడు, మండల ఆఫీస్కో అంటాడు. తిరిగి చెప్పులారికి ఎందుకు తిడతారు సార్? వాళ్ళు కరెక్ట్ ఆడితే ఎందుకు తిడతారు? వాళ్ళు ఏదో రాంగ్ అన్నప్పుడు తిడతారు. అది ఎవరైనా నేను అడిగినా మాకేం చేసిన ఇప్పుడు ఎందుకు అడిగినాం, అడుగుతున్నాం, అడుగుతున్నాం అంతే కదా. మళ్ళీ పని వదిలిపెట్టుకుని వాళ్ళకు చెప్పడం చేయడం ఎందుకు? మా కష్టం తప్పదు, మా తిండి తప్పదు. ఆడొచ్చి పెట్టేది లేదు, ఈడొచ్చి పెట్టేది లేదు. అంతే టైంపాస్. వాళ్ళ ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి వేసుకోవాలి, వస్తున్నారు. ఈయనకు 6 పథకాలు చేయలే కదా, మళ్ళీ ఇది కొత్త చేయాలి. అంతే ఉంటుంది ఎవరినైనా. ఏం లేదు, బేకారే నన్ను అడిగితే. కులగణన చేసేది అంతా బేకారే, టైంపాస్ అంతే. టైంపాస్. ఏం చేస్తాడు? న్యాయం ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? ఏ లేదు, ఎలక్షన్ల ముందులా అవి ఏడుంటో కాగితాలు పోయి మళ్ళా ఈయంత ఎలక్షన్లు అయిపోతాడు. ఇప్పుడు సర్పంచులు అవి వస్తున్నాయి కదా, అంతేగాని ఏముండదు.